హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా. సో ఇవాళ వీడియోలో అయితే సింపుల్ రెసిపీ అయిన కాలీఫ్లవర్ పకోడా ఆర్ గోబీ వాట్ ఎవర్ యూ కాల్, సో దాని రెసిపీ అయితే చూపించబోతున్నాము. ఇందులో అయితే కలర్ అయితే ఏది యూస్ చేయట్లేదు. ముందుగా అయితే కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అండ్ మన టేస్ట్కి తగినట్టు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ సాల్ట్ అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మేము సపరేట్గా స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో అదొక స్పూన్, ఇదొక స్పూన్ అయితే వేసుకుంటున్నాము. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కాలీఫ్లవర్ని మనం వాటర్లో అయితే బాయిల్ చేసాం కదా, సో అందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. కార్న్ఫ్లవర్ని కలుపుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేస్తే కాలీఫ్లవర్కి అయితే కోటింగ్ పట్టదు. సో థిక్ కన్సిస్టెన్సీలోనైతే కార్న్ఫ్లవర్ని అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని అయితే కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత లోతైన ప్యాన్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక పీస్ అయితే వేసి చూడండి. ఇఫ్ ఓకే అనుకుంటే కలిపి పెట్టుకున్న రిమైనింగ్ కాలీఫ్లవర్ పీసెస్ని కూడా కొద్దిగా అయితే వేసి డీప్ ఫ్రై అయితే కాస్త చల్లారనిచ్చి సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోండి. సో అప్పుడైతే పకోడా అనేది క్రంచీగా అయితే వస్తుంది. ఎక్కువ స్పైస్ లెవెల్ని ఇష్టపడే వాళ్ళైతే పెప్పర్ పౌడర్ అయితే లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకొని పకోడా అయితే డైరెక్ట్గా తినేయచ్చు. సో ఇంతే అండి, సింపుల్ రెసిపీ. సో మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.